వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. సాగర తీరం కొత్త అందాలతో ముస్తాబవుతోంది. నగర అందాలను వీక్షించేందుకు కైలాసగిరి వద్ద కొత్త పర్యాటక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయగా ఇప్పటికే కైలాసగిరి కొండపై జిప్ లైనర్, స్కై సైక్లింగ్ నిర్వహిస్తున్నారు. త్వరలో గ్లాస్ బ్రిడ్జ్ సైతం విశాఖలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న రోప్ వే రద్దు చేసి కొత్తది ఏర్పాటు చేయనుండగా ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుందని సీఎంఓ తెలిపింది. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రజాప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ చేయనుంది. చేనేత కార్మికులకు రాష్ట్ర మంత్రి సవిత శుభవార్త చెప్పారు. ఆగస్టు 7 నుండి నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఆగస్టు 7వ తేదీ నుంచి చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. చేనేతల కోసం కొత్తగా ఆరోగ్య పథకం తీసుకొచ్చి వారికి అండగా ఉంటామన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలా మరిన్ని ఆప్కో కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పొదుపు సంఘాలకు ప్రయోజనాల పంపిణీ కూడా ఆగస్టు 7వ తేదీ నాడే జరుగుతుందన్నారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జలీల్గూడలోని సాయి గణేష్ నగర్ కాలనీలో వెండింగ్ దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మీర్పేట్లోని కార్ మెకానిక్ షాప్, కార్ డెంటింగ్ షాప్తో సహా పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. జూలై 15న కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజిక్ గ్రూప్ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తన నివాసం జన్పథ్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర ప్రధాన నేతలు హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై సమగ్ర చర్చ జరగనుంది. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువతను ఆకర్షించేందుకు ఉత్సాహంగా ప్రయత్నిస్తున్నారు. గత 5 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల హామీని తాము నెరవేర్చామని చెప్పారు. మొత్తం 50 లక్షల మందికి ఉపాధి కల్పించామని, ఇందులో 10 లక్షల మందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు, మిగిలిన 39 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రధాన టార్గెట్ అని వెల్లడించారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే చైనా సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. గత కొన్నేళ్లుగా హైస్పీడ్ రైల్ నెట్వర్క్ పై ప్రత్యేకంగా దృష్టి సారించిన బీజింగ్ తాజాగా విమానంతో పోటీ పడే ఓ సరికొత్త రైలును పరిచయం చేసింది. గంటకు అత్యధికంగా 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ రైలును ఇటీవల ఓ కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఈ ట్రైన్ కేవలం 7 సెకండ్లలోనే 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు వెల్లడించారు. లండన్ ఎయిర్పోర్టులో విమాన ప్రమాదం జరిగింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం కూలిపోగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపట్టాయి. ప్రమాదం తర్వాత విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడగా దాదాపు 4 విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయ నెట్వర్క్ పేర్కొంది. అయితే విమానంలో ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన 2వ దఫా పాలనలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి కొన్ని దేశాలకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఉక్రెయిన్కు పిడుగుపాటులా మారింది. ట్రంప్ తన తాజా ప్రకటనలో ఉక్రెయిన్కు నూతన ఆయుధాలు సమకూర్చేందుకు అమెరికా $0 ఖర్చు చేస్తుందని, అందుకయ్యే ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్ మోయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బిగ్ షాక్ ఇచ్చారు. తన భర్త బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కాశ్యప్తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కొన్నిసార్లు జీవితం మనల్ని వేరే దిశల్లోకి నడిపిస్తుంది. ఎంతో ఆలోచించి చర్చించిన తర్వాత నేను కశ్యప్ ఇద్దరం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. గత జ్ఞాపకాలకు నేను రుణపడి ఉంటాను. ఇకపై అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. లార్డ్స్ టెస్ట్ రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఇంగ్లాండ్ సహాయక కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తొలి గంటలోనే 6 వికెట్లు తీస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. పిచ్ నుంచి బౌన్స్ ఎక్కువగా వస్తుందని, పెవిలియన్ ఎండ్ కంటే నర్సరీ ఎండ్ నుంచి బౌలర్లకు అదనంగా సాయం లభిస్తుందన్నారు. చివరి రోజు ఉదయం కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాం. స్టంప్స్ లక్ష్యంగా బంతులు వేస్తాం. మొదటి గంటలోనే 6 వికెట్స్ తీసే అవకాశాలు లేకపోలేదని ట్రెస్కోథిక్ ధీమా వ్యక్తం చేశాడు. ఇవే ఇప్పటి వరకున్న స్పీడ్ న్యూస్ దండోరా.
చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.